ఇప్పటి వరకు ఏవో దొంగతనాలు చేస్తూ అలా కాలం గడిపేస్తున్న ఒక తెలివైన దొంగ తన జీవితంలో చివరిసారిగా పెద్ద దొంగతనం చేయాలనే ప్లాన్ చేస్తే అదే సమయంలో ఓ అనుభవం ఉన్న పోలీస్ ఆఫీసర్ అతని ప్రతి అడుగుని గమనిస్తూ అతనికి అడుగడుగున అడ్డం తగులుతుంటే చివరికి ఎవరు గెలుస్తారు? ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కదా ఇదే. సినిమా పేరు క్రైమ్ 101. ట్విస్టులతో మీ అంచనాలు మార్చేసే ఓ హాలీవుడ్ మూవీ. నా సబ్స్క్రైబర్స్ కు ఈ వీడియో చూస్తున్న మీకు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ కథలోనికి వెళ్తున్నాను. ఈ మూవీ హీరో పేరు మైక్. ఇతను సాధారణ దొంగ కాదు. ప్రతి పని ముందే ప్లాన్ చేస్తాడు. టైమింగ్ లో సూపర్. సెక్యూరిటీ విషయంలో చాలా పెర్ఫెక్ట్ గా ఉంటాడు. కెమెరాలు ఎక్కడున్నాయి, ఎవరు ఎప్పుడు వస్తారు, ఏ దారి సేఫ్ అన్ని ముందే తెలుసుకొని మాత్రమే ముందడుగు వేస్తాడు. అందుకే పోలీసులకు అతను పట్టుకోవడం కష్టం. ఇప్పటి వరకు చాలా పనులు చేశాడు, కానీ చివరికి అతని మనసులో ఒకే ఒక నిర్ణయం దృఢంగా నాటుకుపోయింది. చివరిసారిగా ఒక పెద్ద దొంగతనం చేసి తరువాత ఈ దొంగ జీవితాన్ని వదిలేసి ప్రశాంతంగా జీవించాలనేదే అతని కోరిక. అయితే అతను అనుకున్నట్లు ఈ పని నిజంగానే అతని చివరి పని అవుతుందా? లేక ఇదే అతన్ని పట్టుకునేలా చేస్తుందా? మైక్ ఎంచుకున్న పని చిన్నది కాదు. చాలా ఖరీదైన ఆభరణాలు, చాలా కఠినమైన భద్రత, చిన్న తప్పు జరిగినా పట్టుబడే పరిస్థితి. అయినా కూడా అతను వెనక్కి తగ్గడు. ఎందుకంటే ఈ ఒక్క పని చేసి అతను సక్సెస్ అయ్యాడంటే ఇంకా జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు. అందుకే అక్కడ దొంగతనం ఎలా చేయాలా అని రోజుల తరబడి ప్రాక్టీస్ చేస్తాడు. మనసులోనే పదే పదే రిహార్సల్స్ చేసుకుంటాడు. ఇక్కడి నుంచి లోపలికి, అక్కడి నుంచి బయటికి అని లోపల టెన్షన్ పడుతూనే బయటికి మాత్రం చాలా కూల్ గా కనిపిస్తాడు. అయితే ఇతను ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నాడు? డబ్బు కోసమా? కొత్త జీవితాన్ని ప్రశాంతంగా గడపడం కోసమా? మైక్ ఒక పక్క ఇలా ఆలోచిస్తుంటే ఇంకోవైపు ఒక అనుభవం ఉన్న పోలీస్ అధికారి లూ, అతని పేరే లూ. ఇతనేం కొత్త ఆఫీసర్ కాదు. నేరస్తులు ఎలా ఆలోచిస్తారో, ఎలా తప్పించుకుంటారో బాగా తెలుసు. నగరంలో జరుగుతున్న దొంగతనాల్ని చూస్తూ అతను ఒక విషయం గమనిస్తాడు. ఇవన్నీ ఒకే పద్ధతిలో జరుగుతున్నాయని. అంటే ఇవన్నీ ఒకే వ్యక్తి చేస్తున్న పని అని కూడా గ్రహిస్తాడు. అప్పుడే అతని అనుమానం మైక్ మీద పడుతుంది. అప్పటి నుంచి ఈ లూ పని ఒక్కటే. మైక్ చేసే ప్రతి పనిని అబ్జర్వ్ చేస్తూ అతని ప్రతి అడుగుని గమనించడమే. చిన్న చిన్న ఆధారాలు కలెక్ట్ చేయడం, ఎప్పుడు తప్పు చేస్తాడా అని ఎదురు చూడడం ఈ లూ పని. ఇక్కడే ఆట మొదలవుతుంది. వేటగాడు ఒకడు, వేటాడబోతున్న వాడు ఒకడు. ఇద్దరిలో ఎవరు తెలివైన వారు? ఇప్పుడే ఈ కథలోనికి ఒక మహిళ కూడా ఎంటర్ అవుతుంది. హీరోయిన్ అనుకోండి. ఈమె ఒక బీమా కంపెనీలో పనిచేస్తుంది. తన జీవితంలో కొన్ని సమస్యలు, కొన్ని నిరాశలు అనుకోకుండా ఆమెను మైక్‌ని కలిసేలా చేస్తాయి. అయితే వీళ్ళిద్దరూ జాదుగాళ్ళే. ఒకళ్ళనొకళ్ళు ఫస్ట్ అస్సలు నమ్మరు. కానీ ఎందుకో గాని మైక్ తను చేస్తున్న పని ఏంటో ఆమెకు చెప్పేస్తాడు. ఆమె కూడా అతన్ని ఒక సాధారణ వ్యక్తిలానే చూస్తుంది. కానీ పరిస్థితులు వాళ్ళని దగ్గర చేస్తాయి. ఈ పరిచయం వల్ల మైక్ మనసులో మార్పులు మొదలవుతాయి. నేనిప్పుడు చేస్తున్న జీవితం నిజంగా సరైందేనా అనే ప్రశ్న అతను వెంటాడుతుంది. ఈ మార్పు అతను ఆపుతుందా? లేక మరింత ప్రమాదంలోకి నెట్టుతుందా? పోలీస్ ఆఫీసర్ లూ మైక్ కి చాలా దగ్గరగా వచ్చేస్తాడు. కొన్ని కొన్ని చిన్న చిన్న ఆధారాల వల్ల మైక్ ఎవరో అతనికి స్పష్టంగా అర్థమైపోతుంది. కానీ మైక్ కూడా చాలా తెలివైనవాడు. ప్రతిసారి చిన్న తేడాలో తప్పించుకుంటుంటాడు. ఇక్కడే టెన్షన్ పెరుగుతుంది. ఒకవైపు మైక్ తన జీవితంలో చివరి పెద్ద దొంగతనానికి రెడీ అవుతున్నాడు. ఇంకోవైపు లూ అతన్ని ఎలాగైనా పట్టుకోవాలని వల వేస్తున్నాడు. మధ్యలో ఆ అమ్మాయి. ఈమె వల్ల మైక్ మనసు మరింత గందరగోళంలో మారుతుంది. ఈ పని చేసి నిజంగా కొత్త జీవితం మొదలు పెట్టగలడా? లేదా ఇది నా జీవితంలోనే అతిపెద్ద తప్పా? అనే ప్రశ్నలు అతని మనసులో తిరుగుతుంటాయి. చివరకు ఆ పెద్ద దొంగతనం చేసే రోజు వస్తుంది. మైక్ తన ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తాడు. అన్ని సరిగ్గా జరుగుతున్నట్లు అనిపిస్తుంది. అదే సమయంలో లూ కూడా అక్కడికి వచ్చేస్తాడు. ఇప్పుడు టెన్షన్ సీన్ పీక్స్ కు వస్తుంది. మైక్ పని పూర్తి చేసి తప్పించుకుంటాడా? లూ అతన్ని పట్టుకుంటాడా? ఆ మహిళ ఏ వైపు నిలబడుతుంది? ఈ 3 ప్రశ్నలే క్లైమాక్స్ ను ఆసక్తికరంగా మార్చాయి. ఈ సినిమా కేవలం దొంగతనం కథ కాదు. ఇది తెలివి, ప్లానింగ్, నమ్మకం, మోసం మధ్య జరిగే మైండ్ గేమ్. క్రైమ్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ళకు ఇది ఒక మంచి అనుభవం ఇస్తుంది. ఈ క్రైమ్ 101 అనే మూవీ ఫిబ్రవరి 13, 2026న యునైటెడ్ స్టేట్స్ థియేటర్స్ లో విడుదలయ్యింది. ఈ మూవీ మాస్ ఎంటర్టైనర్ కాదు. ఇది ఒక స్మార్ట్ క్రైమ్ థ్రిల్లర్. ఈ మూవీలో హీరో పాత్ర చాలా కూల్, కంట్రోల్, స్టైలిష్ గా ఉంటుంది. పోలీస్ పాత్రలో నటించిన నటుడు మాత్రం చాలా గంభీరంగా ఉంటాడు. ఈ ఇద్దరి మధ్యన సీన్స్ లో డైలాగ్స్ కంటే ఎక్స్ప్రెషన్స్, సైలెన్స్, టెన్షన్ ఈ 3 చాలా ఎక్కువగా కనిపిస్తాయి. సపోర్టింగ్ క్యారెక్టర్స్ తమ రోజును బానే చేశాయి. నేచురల్ గా చూపిస్తాయి. ఈ మూవీలో ఎక్కడ ఓవర్ యాక్టింగ్ కనిపించదు. ఇది ఒక స్లో బర్న్ థ్రిల్లర్. అంటే స్టార్టింగ్ లో కొంచెం స్లోగా అనిపించిన సినిమా ముందుకు వెళ్లే కొద్దీ ఇంట్రెస్ట్ అండ్ టెన్షన్ పెరుగుతూ ఉంటాయి. యాక్షన్ ఎక్కువగా ఉండే సినిమాలు ఇష్టపడే వాళ్ళకు ఇది కొంచెం స్లో, డల్ అనిపించవచ్చు. కానీ
థ్రిల్లర్ ఫీల్, మైండ్ గేమ్ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా కనెక్ట్ అవుతుంది. ఈ మూవీలో బీజిఎం లౌడ్ గా ఉండదు, కానీ సీన్స్ లో టెన్షన్ ఫీల్ అయ్యేలా చేస్తాయి. సైలెంట్ మూమెంట్స్ లో కూడా మూడ్ ని బాగా క్యారీ చేస్తుంది. ఇది సినిమా టోన్ కి బాగా సెట్ అవుతుంది. ఈ మూవీలో మెయిన్ ప్లస్ పాయింట్స్ స్టైలిష్ మేకింగ్, హీరో పోలీసుల మధ్య టెన్షన్ ని ట్రీట్ చేసే క్రియేషన్, సీరియస్ స్మార్ట్ ఫీల్ ఉన్న నేరేషన్. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే మూవీ కొంచెం స్లోగా ఉంటుంది. మాస్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేసే వారికి డిసప్పాయింటే.